ర్యాంకర్ ఆమె. మీతో పాటు నెలలు జైల్లో ఉండి ఆరోగ్యం బాగొట్టుకొని 3 చక్రాల బండి మీద బయట వచ్చారు. అటువంటి విజయసాయిరెడ్డి ఈరోజు రూల్ చేస్తాడా వెనక్కి చేరి? అదే కావాలని కోరుకుంటున్నారా ప్రజలు? ఇటువంటి వ్యక్తులకు బుద్ధులు చెప్పేదానికి 23వ తేదీ క్లియర్గా వర్డిక్ట్ ఇస్తున్నారు. తెలుగుదేశానికి పట్టం కడుతున్నారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు. దీన్ని ఆపే శక్తి ఎవరికి లేరు. మీలాంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉండే వాళ్ళని ఈ రాష్ట్రాన్ని మీకు అప్పచెప్పేదానికి ప్రజానీకం సిద్ధంగా లేరు. పోలవరంలో 36 లక్షల క్యూజెక్స్ డిశ్చార్జ్ కెపాసిటీ ఉండింది. దాన్ని 50 లక్షలు చేశారు. డిజైన్ మార్చి ఎక్కువ మరి విపరీతమైన వరదలు వచ్చినప్పుడు ఆ ప్రాజెక్ట్ ఆ డ్యామ్ అడ్డం కాకుండా 36 లక్షలు అయితే అక్కడ ఇంకా వెనక ప్రాంతం ముంపు గురయ్యే ప్రమాదం ఉంటుందని 50 లక్షల డిశ్చార్జ్కి డిజైన్ మార్చి చేస్తే తెలంగాణ ప్రభుత్వం అక్కడ కమిటీ వేస్తుందంట. 50 లక్షలకి డిశ్చార్జ్ 50 లక్షలకి చేస్తే కిందోళ్ళకి ఇబ్బంది. పోలవరం కింద భాగంలో ఒక్కసారి 50 లక్షలు పోయే అవకాశం, పైన వాళ్ళకి మునక తగ్గద్ది. ఇది విడ్డూరంగా ఉంది. పోలవరం సామర్థ్యం పెంపుతో భద్రాద్రికి ముంపు. సామర్థ్యం పెంచలే, డిశ్చార్జి 36 lakh క్యూసెక్స్ నుంచి 50 లక్షల క్యూసెక్లు బయటపోయేదానికి. 50 లక్షల క్యూసెక్స్ కాలువల గుండా రైతులకు ఇచ్చేదానికి కాదు, పొలాలకు ఇచ్చేదానికి కాదు. 50 లక్షల క్యూసెక్స్ ఇవ్వలేరు. అది తెలుసో తెలీదో. రైట్ కెనాల్ అయినా లెఫ్ట్ కెనాల్ అయినా ఎంత ఇప్పుడు ఈరోజు మనము పంప్ చేస్తే 800 చిల్లర క్యూసెక్స్ పంప్ చేస్తున్నాం. పట్టిసీమ వేలల్లో ఉంటుంది, 2000 3000 ఉంటుంది. 36 లక్షల డిశ్చార్జ్ని 50 లక్షలు చేస్తే పైన ఉండే వాళ్ళకి తెలంగాణకి ముప్ప. నవ్విపోతారు. తెలంగాణ ప్రభుత్వం అడుగడుగునా ఆంధ్రప్రదేశ్లో జరిగే అభివృద్ధి చూసి ఓచుకోలేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. ఇది అందుకే నేను అనేది ఏంటంటే మొత్తం మీద టోటల్గా ఈ రాష్ట్రాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టుకోవాలని జగన్మోహన్ రెడ్డి బృందం మోడీ గారి కనుసన్నల్లో కేసీ గారి సపోర్ట్తో రాష్ట్రంలో పరిపాలన జరగకూడదని చెప్పేసి కోరుకుంటారు వాళ్ళు. మీ చేతికి అధికారం ఇస్తే ఏమైందో చూశారు తెలంగాణ ప్రజలు. అటువంటి పరిస్థితి రావాలని చెప్పి కోరుకుంటున్నారు. మీ వల్ల కాదు. ఈరోజు ఒక పద్ధతి ప్రకారం పరిపాలన జరుగుతుంది. తిరుమల పంజాబ్ నేషనల్ బ్యాంక్ బంగారం తీస్తే చంద్రబాబు నాయుడు ఇంటికి పోతుంది. లేకపోతే చంద్రబాబు నాయుడు ఇంట్లో టన్నులు ఆడ పాతి పెట్టిందని చెప్పారు. ఇటువంటి భ్రష్టు రాజకీయాలు చేసేవాళ్ళు ఇప్పటికి ఎవరిని చూడలే. ఘోరమైన బ్యాక్గ్రౌండ్ మీది. ఎలక్షన్స్లో మీరు చేసిన రౌడీజం, మీరు ప్రవర్తించిన తీరు, 12 గంటల తర్వాత ఆడవాళ్ళు వచ్చి పోల్ చేస్తారు, తెలుగుదేశానికి ఓట్లు పడతాయని చెప్పేసి హింసకి ప్రేరేపించింది మీరు. చరిత్రలో మేము చూడలే. నెల్లూరు జిల్లాలో ఎక్కడ పట్టినా, ఏ నియోజకవర్గం పట్టినా గొడవలే 11-12 గంటల తర్వాత. మీ క్రిమినల్ మీ స్వరూపం ఏందో మళ్ళీ చూపించారు మొన్న ఎలక్షన్స్ అప్పుడు. మీరు వస్తే ఎట్టుంటుందో చూపించారు. అందుకే రాత్రిళ్ళు కూడా ఆడపడుచులు రాత్రిళ్ళు 9 అయినా 10 అయినా ఉండి ఓటేసినారు. మీరు రాకూడదని చెప్పి ఓటేసినారు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తుండా, ఎలక్షన్ కమిషన్ ఒక్క 2019 ఎలక్షన్స్లో స్పెషల్ పవర్స్ ఏమీ రావు. ఎలక్షన్ కమిషన్ గుర్తుంచుకోవాలా. ముఖ్యమంత్రులు, మంత్రులు, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇంట్లో కూర్చోవాలని చెప్పేసి కోరుకోవటం కరెక్ట్ కాదు. మా డ్యూటీ మేము నిర్వర్తిస్తాం. మేము మంత్రులుగా పనిచేస్తాం. మేము ప్రభుత్వం. ఈరోజు గవర్నమెంట్ డెసిషన్స్ లేకుండా ఏ అధికారులు ఏమీ చేసే పవర్స్ వాళ్ళకి లేవు.
అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఎలక్షన్ కమిషన్ పరిపాలన సజావుగా సాగుతుంటే మీరు సంతోషపడాలి. మేము ఏదైనా కొత్త నిర్ణయాలు తీసుకుంటే డెఫినెట్గా కోడ్ ఆఫ్ కాండక్ట్ అడ్డం వస్తుంది, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అడ్డం వస్తుంది. మాకు తెలుసు, మేమేం కొత్త కాదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కొత్త కాదు, మేమందరం కొత్త కాదు. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఎప్పటికప్పుడు ఎలక్షన్స్లో ఇచ్చే నిర్ణయాలు మేమేం చదువుకోలేని పరిస్థితుల్లో మేము లేము. ప్రతిసారి మారు విధానపరమైన నిర్ణయాలు తీసుకోకూడదనేది ఒక్కటి తప్ప యథాతథంగా పరిపాలన ప్రజలకు అందించాల్సిన బాధ్యత మాకుంది. చెప్పండి, లేదు మేమే ఎలక్షన్ కమిషనే పరిపాలిస్తాము, మొత్తం ప్రజలకి మేమే సమాధానం చెప్తామంటే చెప్పండి. తెలంగాణలో 16 మంది బిడ్డలు చనిపోయిన దానికి ఎవడు రెస్పాన్సిబుల్ చెప్పండి, ఎవరు సమాధానం చెప్తారో చెప్పండి. ఇది వింతగా ఉంది. భారతదేశంలో డెమోక్రటిక్ ప్రజాస్వామ్య పరిపాలనలో ఫస్ట్ టైం, మొదటిసారి వింతగా ఉంది ఇది. మీ వ్యవస్థల్ని మీ చెప్పు చేతుల్లో పెట్టుకోవాలనుకోవటం తప్పు. మోడీ గారు ఏం చెప్తే అది చేస్తామంటే కుదరదు. రాజ్యాంగం ఉంది, అక్కడ రాజ్యాంగం ఉంది, న్యాయ వ్యవస్థలు ఉన్నాయి. నేను అధికంగా చెప్తుండా, నేను సమీక్ష పెడుతుండా. అగ్రికల్చర్ మినిస్టర్గా, వ్యవసాయ శాఖ మంత్రిగా రైతుల గురించి పట్టించుకోవాల్సిన బాధ్యత ఎప్పటికప్పుడు. అంటే సంవత్సరంలో ఒక 2 నెలలు రైతుల గురించి వదిలేయండి అంటే కుదరదు. చేస్తాం, ఏ రూల్ అడ్డం రాదనేది నా నమ్మకం ఉంది. వస్తే చూస్తా. అన్ని రాష్ట్రాల్లో నవీన్ పట్నాయక్ ఉన్నాడు, పరిపాలన వదిలేస్తారా? కేసీఆర్ గారు వదిలేసినారా? నాకు అర్థం కావట్లేదు. ఈరోజు ఒక బాధాకరమైన ఇన్సిడెంట్ తెలంగాణలో జరిగింది. బిడ్డలు అంతమంది చనిపోయినారు, వాడికి ధైర్యం ఇచ్చేవాడు లేరు. జరిగిన దాన్ని ఎట్ట సవరిస్తామో అని చెప్పి ఒక మంత్రి బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఎలక్షన్ కమిషన్ మీద దోసేస్తారా? గవర్నమెంట్ సమాధానం చెప్పాలన్నా పడలేదా? చర్యలు తీసుకోవాలన్నా పడలేదా? చెప్పానండి. లేదు, తెలంగాణలో ఎలక్షన్ కమిషనర్ ఆయన ఎవరో వచ్చేసేసి ఈ 16 మంది పిల్లలు చనిపోయిన దాంట్లో నాది బాధ్యత అని చెప్పానండి. ఇక్కడ కూడా ద్వివేది గారిని మొత్తం, అయ్యా ఎక్కడ ఏ రైతుకి ఏ సమస్య వచ్చినా నేనే సమాధానం, ఆడొచ్చే బంగారం గురించి కూడా నేనే వాడిని పట్టుకోమన్నాను, వదిలిపెట్టమన్నాను అని చెప్పానండి. ఇప్పుడు రామనాయుడు మాట్లాడుతున్నాడు కదా, అంతా చంద్రబాబు చేస్తున్నాడని. చాలా చాలా ఘోరంగా ఉంది వాళ్ళు చేసే ఆరోపణలు.